జై అమరావతి అండి. జై జై అమరావతి. మేము రాజధాని ప్రాంతంలోనే ఎసెంట్ రైతులమి కాబట్టి మేము రాజధాని కోసం నిత్యం పోరాటంలో అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి మా రాజధాని మీద 3 రాజధానులు అన్నప్పటి నుంచి కూడా మేము శిబిరాలు పెట్టుకొని అనేక విధాలుగా కష్టపడి రైతులు ఆంధ్రులంతా అన్యాయం అయిపోతున్నారు. మా పొలాలన్నీ పోయినాయి. మా ఒక్కళ్ళ కోసమే కాదు సార్, ఇది అందరి కోసం మేము పోరాడాము. కొంతమంది ఏమో వాళ్ళ కోసం వాళ్ళు పోరాడారు అంటున్నాడు. ఇప్పుడు మా కోసం మేము పోరాడే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. గవర్నమెంట్ మారితే అట్నైనా మాకు న్యాయం జరిగిద్ది అనుకున్నాము. అలాంటి న్యాయం ఏమి మాకు జరగట్లేదు. రాజధాని రైతులను అసలు పట్టించుకోవట్లేదు. చంద్రబాబు గారేమో నారాయణ గారికి అప్పచెప్పాను, మొత్తం నారాయణ గారు చూసుకుంటారంట. అసలు నారాయణ గారిని చూసిన పాపానే మేము పోలేదు సార్. అలాంటి సిచ్యువేషన్ మేము చూస్తామని కానీ మేము వింటామని కానీ మేము అసలు మాతో వచ్చి ఒక్కసారి 1.5 సంవత్సరాల కాలం దాటిపోవస్తుంది. ఒక్కసారి కూడా మా రైతులతో కానీ ఇక్కడ పేదవాళ్ళతో కానీ మీరు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారని కానీ ఎవ్వరు మేము పొలం ఇచ్చే వరకు కూడా బస్సులు వ్యాన్లు పోలీసులు అందరూ వచ్చి పొలాలు ఇచ్చే అంతవరకు కూడా అనేక రకాలుగా వచ్చి కలెక్టర్ గారు సైతం రోజు తుళ్ళూరులోనే ఉండిపోయి ఈ ప్రాంతం పొలం ఇచ్చే వరకు కూడా చాలా రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది సార్, మీరు పొలం ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్ అయిపోయింది, అంతా అయిపోయినాక రైతులను పట్టించుకోకుండా మాది ఎక్కడుంది 4 గజాలు, మా పొలం ఎక్కడుంది, మాకు వచ్చిన గజాలు ఎక్కడున్నాయి, మొత్తం అసలు కంపా కట్టితో ఉంది. మేము ఏం బాధపడుతున్నాము? అసలు వాటర్ ఉందా, మాకు సదుపాయం ఉందా? అన్ని కాలువల పైపులు తెగిపోయి ఉన్నాయి. ఈ రాజధాని జేసి పుక్కలేనులు పెట్టి తొలగించేటప్పుడు ఆ పైపులు మళ్ళీ కనెక్షన్ ఇవ్వాలంటే మాకు 4 రోజులకు 5 రోజులకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? అక్కడికి వెళ్తేనేమో పంచాయతీ సిబ్బంది జనాలు లేరు. సిఆర్డీకి నీళ్ళు ఇచ్చేదేంది? అసలు సిఆర్డీకి ఆఫ్ చేస్తే వాటరు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. వాళ్ళకి అసలు రిస్క్ ఏందో తెలియాలి కదా. రైతులకు ఆఫ్ చేసి ఊళ్ళని వాటర్ ఆఫ్ చేసి సిఆర్డీకి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారంట. ఎవరిచ్చారు? ఆ సిఆర్డీకి ఇచ్చిన నారాయణ గారికే వాటర్ ఆఫ్ చేస్తే మాకు వచ్చిన ప్రాబ్లం ఏందో ఆయనకు కూడా 2 రోజులు వస్తే ఆ బాధ ఏందో తనకు తెలుస్తుంది. ఆయన ఎక్కడో విజయవాడలోనే గుంటూరులోనే ఉంటే ఆయనకు బాధ ఎలా తెలుస్తుంది సార్? తెలీదు.